ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ టూ స్మాల్ చార్జ్డ్ స్పియర్స్ హ్యావింగ్ చార్జెస్ 2 into 10 to the power of minus 7 coulomb and 3 into 10 to the power of minus 7 coulomb placed 30 centimeters apart in air. మన మోటివ్ ఏంటి అంటే రెండు చార్జెస్ ఉన్నాయి Q1 Q2 అనేవి. వీటి మధ్య డిస్టెన్స్ D అనుకుందాం. ఈ రెండు చార్జెస్ ఎయిర్ మీడియంలో పెట్టడం జరిగింది. అప్పుడు వీటి మధ్య ఉన్న ఫోర్స్ ఎంత, కూలుంబ్ ఫోర్స్ ఎంత అనేది మనం కనుక్కోవాల్సింది ఉంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాము. Q1 is equal to 2 into 10 to the power of minus 7 coulomb. Q2 is equal to 3 into 10 to the power of minus 7 coulomb. D is equal to 30 centimeters. దీన్ని SI సిస్టంలో రాస్తే 30 into 10 to the power of minus 2 meters. అలాగే ఈ రెండు చార్జెస్ ఏ మీడియంలో పెట్టారు? ఎయిర్ మీడియం. సో ఎయిర్ మీడియం ఇక్కడ మనం ఫ్రీ స్పేస్ లాగా తీసుకొని మీడియం కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు 1/4 pi epsilon naught. ఎప్సిలాన్ నాట్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 into 10 to the power of 9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. కూలుంబ్ ఫోర్స్ యొక్క ఫార్ములా FC ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 బై D స్క్వేర్ లేదా 1/4 pi epsilon naught ఇంటూ Q1 Q2 బై D స్క్వేర్. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. 9 into 10 to the power of 9 ఇంటూ Q1 2 into 10 to the power of minus 7 into 3 into 10 to the power of minus 7 divided by 30 into 10 to the power of minus 2 whole square, that is equal to ఇంటిగ్రల్ పార్ట్ అంతా ఒక దగ్గర రాద్దాము. 9 into 2 into 3 into 10 to the power of 9 10 to the power of minus 7 and 10 to the power of minus 7. ఈ రెండు కనుక కలిపినట్లయితే 10 to the power of minus 14 అవుతుంది. దీంతో కలిపితే 10 to the power of minus 5 వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ 3 into 10 to the power of minus 1 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 10 to the power of minus 1 హోల్ స్క్వేర్ అంటే 10 to the power of minus 2. 9 క్యాన్సిల్ అవుతుంది. 2 3s are 6 ఇంటూ 10 to the power of minus 5 by 10 to the power of minus 2 అంటే 10 to the power of minus 3 న్యూటన్స్ లేదా 6 మిల్లీ న్యూటన్స్ రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు చార్జెస్ సిమిలర్ చార్జెస్ కాబట్టి వాటి మధ్య ఉన్న ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్.